గులాబీ పార్టీలో తొలుత కవిత లేఖ కలకలం, ఆ తర్వాత కమెంట్స్ దుమారం. ఈ రెండు అంశాలపై ఇతర పార్టీలు స్పందించారు, కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫస్ట్ గా రియాక్ట్ అయ్యారు. ఆ కమెంట్స్ ఇప్పుడు మనం ఈ బ్రేకింగ్ లో చూస్తున్నాము. కవిత మాటలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుంటే మంచిది అన్నారు కేటీఆర్. తమ పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందన్నారు ఆయన. పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరూ సమానమే అన్నారు కేటీఆర్. నాయకుడికి సూచనలు చేయాలంటే ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చు అన్నారు. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు బయట మాట్లాడకపోతే మంచిది అన్నారు. అన్ని పార్టీల్లో రేవంత్ రెడ్డి కోవట్టులు ఉండొచ్చు అన్నారు కేటీఆర్. మా పార్టీలోనూ రేవంత్ రెడ్డి కోవట్లు ఉండి ఉండవచ్చు అన్నారు. కోవట్లుంటే త్వరలోనే బయటపడతారు అన్నారు కేటీఆర్. మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముందండి. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర చేసుకోవాలి.